దేవుని పరిశుద్ధ నామాని వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా మనం కూడుకోవటం అనేది దేవుని ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసం అయినందుకు స్తోత్రం. హల్లెలూయా. బాడీ యాక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం. పట్టుదల, నమ్మకత్వము, రిక్తత్వము అంటే రిక్తునిగా చేసుకోవటం అనేది అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పట్టుదల లేకపోతే ఆ పట్టుదల ద్వారా శరీరం ఒకలాగా స్పందించాలని, తర్వాత నమ్మకత్వం ద్వారా ఒక ప్రకంపాలు మన బాడీ పొందుకోవాలని, దాని తర్వాత ఖాళీ చేసుకునే సమయంలో నేను కాదు, నాది ఏమి లేదు అన్నట్లుగా దాన్ని మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటూ ఉంటామో ఆ సమయంలో కన్నీళ్ళు అనేది, ఈ మూడు కూడా అది ఒక కృతజ్ఞతకు సంబంధించింది. అంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కాదు. అది బాడీ ఒక సంతోషానికి రియాక్ట్ అవుతున్నట్లుగా ఉండాలి. లేని కృతజ్ఞత అంటే అది అవధులు లేని కృతజ్ఞత, ఆపలేని కృతజ్ఞత. ఆ కృతజ్ఞత గురించి తెలుసుకున్న మంచిగా అనిపించింది నాకు. ఈ కృతజ్ఞత అనేది ఎలా ఉండాలంటే తనివి తీరని కృతజ్ఞత అంటే అది సరిపోలేదు, తనివి తీరలేదు అంటే అన్నట్లుగా ఆ కృతజ్ఞత అనేది అక్కడ రెస్పాండ్ కావాలి. బాడీ రెస్పాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి ఏం పేరు పెట్టుకుందామా, ఓకే బాడీ సీల్ అన్నట్టుగా పెట్టుకుందామా. బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఎక్కువగా పాపులర్ అయిపోయింది. బాడీ లాంగ్వేజ్ అనేది ఆటలో కూడా క్రికెట్ అవతల బ్యాట్స్మెన్ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి ఆ బౌలింగ్ వేయటం కానీ అవన్నీ కూడా బాడీ అనేది ఒక లాంగ్వేజ్, అదొక భాషగా చెప్తూ ఉంటారు. కాబట్టి అది పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నా. బాడీ మెసేజ్ అనే మాట మంచిగా అనిపించింది. ఏంటమ్మా, ఇట్స్ బాడీ మెసేజ్ అంటే ఆత్మలో జరుగుతున్న కార్యానికి బాడీ అనేది మెసేజ్ పంపించాలి. అది బాడీ మెసేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆత్మ కార్యాన్ని మనం జరిగించుకునే సమయంలో, నేర్చుకుంటున్న సమయంలో నా బాడీ అనేది ఒక మెసేజ్ పంపిస్తున్నట్టుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మెసేజ్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నది వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి మటుకి పట్టుదల కోసం నీ బాడీ ఏం చేసింది ఒక్కసారి చెక్ చేసుకోండి. పట్టుదల గుర్తొచ్చింది. అసలు పట్టుదల గుర్తొస్తే వెంటనే బాడీ ఎట్లా స్పందించింది. బాడీ స్టిఫ్నెస్ కోసం ఒక పోలీసుడు నిలబడినట్లుగా ఒక దానిగా బాడీ ఆ విధంగా స్పందించకపోతే సహోదరి ఆత్మలో కార్యం జరుగుతున్నట్లుగా కాదు. ఆత్మ కార్యం అనేది బాడీ స్పందనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మాట్లాడేది, నేను బయట జీవితంలో మాట్లాడలేదు. ఇక్కడ మాత్రం కంపల్సరీగా జరగాల్సిందే. ఇక్కడ జరగదు అనడానికి వీల్లేదు. ఇక్కడ వచ్చి ఆయా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత ఇక్కడ వర్తించదు. అది ఇక్కడ వర్తించదు. శరీర బలహీనత అనేది ఇక్కడ వర్తించదు. దేవుని నామను బట్టి నేను గట్టిగా చెప్తున్నాను. శరీర బలహీనత అనేది ఇక్కడ వర్తించదు. ఇక్కడ ఆత్మ ఎంతగా ఉన్నదో సజీవంగా, అలానే శరీరం కూడా అంతే యాక్షన్లో ఉండాలి. ఆత్మ యొక్క కార్యం ఎలా ఉంటుందో శరీరం కూడా దానికి తగ్గట్టుగా రెస్పాండ్ కావాలి. ఇంకెక్కువగా నేను సాయంత్రం అదే మాట్లాడతాను. అయ్యా కరెంట్ షాక్ కొడితే ఏం చేస్తాం మనం? వద్దులే అనుకుంటాం. చెయ్యిగా తర్వాత కరెంట్ షాక్ కొడితే
ఇప్పుడు కాదు, కొంచెం ఆగిన తర్వాత యాక్షన్ చేసుకుందాం అనుకుంటావా? చెప్పండి అయ్యా. అమ్మ కరెంట్ షాక్ కూడా ఎట్లా అది చిన్న షాక్, చిన్న షాక్, పెద్దది కూడా కాదు, అది కింద పడేసి కూడా కాదు, అవునా కాదు? ఇక్కడ చిన్న మామూలుగా మనకి ఇంట్లో వరకునే చంపు అది డెత్తుకు సంబంధించి కాదు, చిన్న చిన్న షాక్లే. కానీ దానికి ఒప్పుకుంటాం మనం. మీరే ఆలోచించండి, చిన్న షాక్కే బాడీ ఎంతగా రియాక్ట్ అవుతున్నది, మనకు తెలియకుండా ఎంతగా రియాక్ట్ అవుతుంది. అది జ్ఞాపకం చేస్తున్నాను సోదరి. పట్టుదల విషయంలో, నమ్మకత్వం విషయంలో, రిక్తం చేసుకోవడంలో, అమ్మ ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఇంతమంది సాక్షి సమూహం చుట్టూ ఉన్నారు, ఇంతమంది ప్రధానులు అధికారులు మన చుట్టూ ఉన్నారు, ఆవరించినప్పుడు అసలు ఏమీ స్పందన చేయదా నీ యొక్క శరీరము? ఈ డోంట్ హ్యావ్ దట్ షాక్ లేదా అంటున్నాను. అది నీ స్పాంటేనియస్గా జరుగుతున్న ఒక కార్యం ఎందుకు జరగట్లేదు అని నేను అడుగుతున్నాను. కారణం ఏంటా? మా అన్నయ్య, మా తమ్ముడు ఎప్పుడు వచ్చేదేగేది, ఎప్పుడు చేసేదే కదా. ఇదే వంట 10 రోజు ఏదో కూరలు చేసినట్టు ఆడలు కాబట్టి అర్థమయ్యేలాగా, కూరేగా 10 రోజు వండే కూరే కదా టపటపటప అది వేసేసి అన్నట్టుగా ఒక భావంలో పోతున్నామా? లేదు సహోదరి, ఇది వంట కాదు, ఇది కూర కాదు, ఇది ఆత్మకార్యము జరిగిస్తున్నాం. పట్టుదల, పరిశుద్ధులందరితో నమ్మకత్వము, పరిశుద్ధులందరితో కలిసి ఆ కన్నీరు, వారు విడిచిన కన్నీరు, వారు విడవలేని కన్నీరు, మనం కన్నీరు కాల్చడానికి ఆస్కారం. వారు సంతోషంతో చేస్తున్నారు, నేను బాధతో చేస్తుంది కాదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఈ గొప్ప కార్యాన్ని మనం జరిగించుకోగలుగుతామో సహోదరి, ఈ స్పాంటేనియస్గా జరుగుతున్న ఈ కార్యం ద్వారా మనం చేసుకునే కార్యం ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం? పట్టుదల, నమ్మకత్వము, తర్వాత ఖాళీ చేసుకోవడం ద్వారా జరిగే కార్యం ఏంటంటే మనకు తెలుసు, గొప్ప కార్యం ఆత్మ జరుగుతుంది. అండ్ ఆ జరిగే కార్యాన్ని జీవము అని అనుకున్నాం. ఏంటమ్మా? అది జీవము, దట్ ఈస్ కాల్డ్ లైఫ్. అందుకే మొదటి దశలోనికి 5వ అధ్యాయము ఆ చివరి వచ్చిన సమాధానం చదవమ్మా. 23వ వచనం, 13వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 13 సమాధానం కలుగుతారు. చివరి వచ్చిన 20 నిమిషాలు సమాధానం కలుగుతాను. దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు కాపాడబడును గాక. అది ఎంత గొప్ప మాట! నాకు ఇన్నాళ్ళుగా ఆలోచించాను. ఆత్మ శరీరము జీవము, ఆత్మ శరీరము జీవము, ఈ 3 కాపాడ. అయ్యా నా ఆత్మని రక్షించుకుంటా అంటే కుదరదు. ఆత్మను రక్షించుకున్న దాన్ని బట్టి శరీరము రక్షింపడాలి, జీవము రక్షింపడాలి. ఈ నిందారహితంగా ఉండాలని దేవుని చిత్తమై ఉంటున్నది. ఈ యొక్క కార్యం ఎక్కడ జరుగుతుందంటే ఒక కూడికలోనే సాధ్యమవుతుందమ్మా. ఈ కూడికలోనే ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా ఆత్మ కార్యాన్ని మనం జరిగించుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా జరగాల్సింది శరీరం ఏ విధంగా స్పందిస్తుంది, చాలా ఇంపార్టెంట్ అది. అందుకంటున్నామ్మా, ఈ విధంగా జరిగితే ఏంటంటే, ఎందుకు జరగాలి అంటే, మన ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఈ లోకంలో అంటే పాత నిబంధన గ్రంథంలో కానీ ఆ కాలంలో మనం చూస్తే చాలామంది ఏదైనా ఒక